హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం కేరళలో గురువాయూర్ అనే ప్లేస్లో ఉన్నాము. ఈ ప్లేస్ వచ్చి కేరళలో త్రిశూర్ డిస్టిక్లో ఉంటుంది. నేను వచ్చి తిరువనంతపురంలో ఉన్నాను. నేను తిరువనంతపురంలో కేరళ క్యాపిటల్. అక్కడ పద్మనాభ స్వామి టెంపుల్, ఇంకా కొన్ని బోట్ రైడ్ ఇవన్నీ చేస్తున్నాము. అక్కడి నుంచి నేను ఇంకో చోటుకి వెళ్ళే ప్లేస్లో, అంటే అది లాంగ్ ప్లేస్ వస్తుంది అండి. అదే ప్లేస్ మళ్ళీ చెప్తాను. అది లాంగ్ వస్తుంది. అందుకని ఏం చేశానంటే, ఓకే వెళ్ళే ప్లేస్లో ఇది ఉంది కదా, ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. అదేంటంటే గురువాయప్ప టెంపుల్. అది మనము సినిమాలో ఉంటాం కదా, ఎంత గురువాయప్ప అంటూ ఉంటారో ఆ టెంపుల్ అనమాట. అది నిజంగానే ఉంది, జోక్ కాదు. గురువాయప్ప టెంపుల్ అని చెప్పి ఒక టెంపుల్ ఉంది. గురువాయరప్ప అంటారు అనుకుంటా, ఇది పేరు నాకు సరిగ్గా తిరగట్లేదు. ఆ టెంపుల్ ఇది వచ్చి విష్ణు టెంపుల్, లార్డ్స్ శ్రీకృష్ణ అవతారంలో ఉంటారు. ఈ టెంపుల్ వచ్చి ఇక్కడ త్రిశూర్ ఉంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్. మన వాళ్ళు పెద్దగా రారు ఇక్కడికి, ఎందుకంటే ఇది చాలా లాంగ్ ఉంటుంది కేరళలో. మన వాళ్ళంతా కొద్దిగా తిరిగే ప్లేస్కి వెళ్తారు కదా, బీచ్లు కానీ వాటికి వీటికి. టెంపుల్స్లో ఇది బెస్ట్, భలే ఉంటుందంట టెంపుల్. సో అది చూసి ఇక్కడికి వచ్చాను అనమాట. దాదాపు నిన్న నైట్ ఎన్ని గంటలకి, నిన్న ఈవినింగ్ యాక్చువల్లీ, దాదాపు నిన్న ఈవినింగ్ 4కి ఎక్కితే నైట్ 2:30కి దిగా నేను ఇక్కడ. అది నా కర్మగాలి, ఒక మామూలు బస్సు ఎక్కే సూపర్ ఫాస్ట్ అని చెప్పాడు వాడు. వాడు చుక్కలు చూపించాడు నాకు. నైట్ అంతా సినిమానే, మెడలు ఇరిగిపోయాయి నాకు. ఇంగిడికి వచ్చి 2:30కి ఇక్కడికి వస్తే, ఇక్కడ రూమ్స్ అంటే రూమ్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, కానీ సింగిల్స్కి హోటల్స్ ఇవ్వరంట. అదేంద్ర అని అడిగితే, సింగిల్స్ హోటల్స్ ఇవ్వాలంటే అంటే కపుల్స్ ఉండాలి. కపుల్స్ అంటే ఎవరన్నా నీకు తోడు ఉండాలి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిపోయాలంట. మా ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడిపోయాలరా, నీకు అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసి వాళ్ళు టెన్షన్ పడతారు కదరా అంటే, సరే నెంబర్ తీసుకొని రేపు మార్నింగ్ కాల్ చేస్తాడు, నువ్వు ఎప్పుడైనా చేసుకో, మార్నింగ్ ఈ టైంలో చేయొద్దని చెప్పాను. సో ఇప్పుడు మార్నింగ్ అయింది, వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకొని దాని తర్వాత ఇంకా కేరళకి బై చెప్పి వెళ్ళిపోవాలన్నమాట. ఈ గురువాయూర్ టెంపుల్కి ఈశ్నాథ అని చెప్పి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళామంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తాము. అలానే ఈ టెంపుల్ లోపల లార్డ్ విష్ణు, అలానే శ్రీకృష్ణుడి చిన్నప్పటి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్ చాలా పెద్దది, మొత్తం ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది లోపల. అండ్ చాలా టైం పడుతుంది మీకు దర్శనం అవ్వడానికి. మీరు అలా వెళ్ళి ఇలా రాలేరు కాబట్టి ఒక 5 to 6 hours మ్యాక్సిమం అనుకుని వెళ్ళండి. నాకే దాదాపు ఒక 3-4 hours పట్టింది దర్శనం చేసుకోవడానికి. అది కూడా రష్ తక్కువ. ఇన్ కేస్ మీరు ఓనం టైంలో వెళ్ళారంటే మాత్రం రష్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది. లైక్ మగవాళ్ళు అయితే ఖచ్చితంగా పైన ఏమీ వేసుకోకూడదు, కింద పంచి కట్టుకొని వెళ్ళాలి, పైన ఏమీ వేసుకోకూడదు. అలానే ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా శారీనే కట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎలక్ట్రానిక్స్ ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఏవి లోపల తీసుకోమన్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది లోపల. ఎవరు తీసుకెళ్ళాలని ట్రై చేయొద్దండి, బయట పెట్టేసి లోపలికి వెళ్ళండి దర్శనం చేసుకునే దానికి. ఓకే గైస్, బై కేరళ. సో మన దర్శనం అయిపోయి ఇప్పుడు రూమ్ ఖాళీ చేసి బయలుదేరాలి. ఇంకా ఇక్కడ మరీ విచిత్రంగా ఉన్నది. డైలీ రోజంతా ఎవరంటారు రూము, ఆఫ్టర్నూన్ 2 కల్లా వెకేట్ చేసేయాలంట. సో ఇంకా మనకు టైం అయిపోయింది, ఏం చేస్తాను ఇక్కడ కూర్చొని, ఏం చేసేది ఉందని చెప్పి బయలుదేరిపోతున్నాం. మన రూమ్ నుంచి ఇప్పుడు బస్ స్టాప్ పోతున్నాము. బస్ స్టాప్లో బస్ ఎక్కి త్రిశూర్కి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ వస్తుంది. త్రిశూర్కి వెళ్ళాలి, త్రిశూర్ నుంచి మళ్ళీ బస్ ఎక్కి ఇంకో చోటుకి వెళ్ళాలి. యాక్చువల్లీ మనం వెళ్ళే ప్లేస్లో ఎక్కేసాం. బస్ ఎక్కేసాం త్రిశూర్కి. ఇక్కడి నుంచి ఒక 1 hour 1.5 hour పడుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్ ఎక్కాం. అది నైట్ 8కి ఉంది. ఆ 8 వరకు ఎక్కడో ఒక తిరగాలి. మంచి వాటర్ పెట్టండి, చాలా బాగుంది. హలో గైస్, ఇప్పుడు మనము గురువాయూర్ నుంచి త్రిశూర్కి వచ్చాం. ఈ త్రిశూర్లో ఏంటంటే బస్ స్టాప్కి పోరంటే ఇల్లు. బస్ స్టాప్ నుంచి ఒక 1 kilometer అవతల ఆపేస్తారు. ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళాలి. ఇంకో బస్ తీసుకెళ్ళాలి అన్నాడు ఇప్పుడు. మళ్ళీ వాళ్ళని వెళ్ళి అడుగుకొని ఆ బస్సు ఈ బస్సు ఎక్కడ ఎందుకు, 1 kilometer కదా నడుచుకుంటూ వెళ్ళిపోతాం అని చెప్పి అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. బాగుంది, చల్లగా బాగుంది ఇక్కడ వెదర్ కూడా, అందుకని చెప్పి నడుచుకుంటూ వెళ్ళి మంచిదని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇదన్నమాట త్రిశూరు. ఇది వచ్చి డిస్టిక్ అంట కేరళలో. బాగుంది కదా చూసేదానికి కూడా, సిటీ కూడా నీట్గా ఉంది. అయితే ఒకటి మాత్రం ఒప్పుకోవాలరా, కేరళలో ఉన్నంత గ్రీనరీ కానీ ఆ నేచర్ కానీ మొత్తం మన సౌత్ ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఎక్కడా లేదు. ఏం గ్రీనరీ ఉన్నది 2 days, బట్ 2 daysలో మాత్రం నాకు చాలా నచ్చింది కేరళ. అంటే ప్రశాంతంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంది. ఎండ ఉన్నా కూడా నీకు అంత ఎండ అనిపించదు.
వచ్చేసాం మొత్తానికి కేరళ బస్ స్టాప్కి. కేరళ అన్న త్రిశూర్ బస్ స్టాప్కి. ఇదే అన్నమాట బస్ స్టాప్, డిపో అనుకుంటా. మొత్తం ఇక్కడే రిపేర్లు చేస్తున్నట్టున్నారు. కాకపోతే ఇక్కడ బస్సులన్నీ ఏంటో చాలా పాతగా ఉంటాయి. మొత్తం మన ఏపీ బస్సుల కంటే చాలా దారుణంగా ఉంటాయి. బస్ స్టాప్ చూడండి, ఏదో మరి చాలా పాత బస్ స్టాప్. మేబీ ఒక 200 ఏళ్ళు 300 ఏళ్ళు ముందు కట్టేట్టు ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతుంటాయి, మేబీ దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. బట్ చూసేదానికి మాత్రం చాలా పాత ఉంది. రెనోవేషన్ చేయకుండా అట్లే వదిలేసినట్టున్నారు. मैंगलोर बस मैंगलोर 7 बजे कितना बजे जाएगा? सुबह 5 बजे. कौन सा बस है? एसी बस है? नॉन एसी. लगेज ఇలా క్లాక్ రూమ్లో పెట్టేసి బయలుదేరదాం. 8:30కి మన బస్సు ఉన్నది. అంతవరకు బ్యాగ్ వేసుకుని ఆడ తిరుగుదామని చెప్పి బ్యాగ్ ఇదిగో క్లాక్ రూమ్లో పెట్టేసిన. ఇక్కడ పెట్టేసిన ఉంటే వాడు ఒక 30 రూపీస్ తీసుకున్నాడు. అంటే 4 అవర్స్ బ్యాగ్ వేసుకుని ఆడ మూసేది నేను. లేదంటే బస్ స్టాండ్లో కూర్చోవాలంటే నా వల్ల కాదు 4 గంటలు. అలా రోడ్డు పట్టుకొని తిరుగుదాము, గాలి తిరుగుతుంది అని చెప్పి బ్యాగ్ ఆడ పెట్టేసిన. ఇక్కడేదో హోటల్ ఉంది బస్ స్టాప్ పక్కనే. హోటల్కి వచ్చాము అనమాట, ఏదో తిందామని చెప్పి. ఇప్పుడు పొద్దున్న తిన్నాం గుడికాడ. అప్పటి నుంచి మళ్ళీ తిరిగి లేదు. కేరళలో ఫుడ్ భలే ఉంటుంది తెలుసా. ఇంత లావు రైస్ వేస్తాడు. ఇదన్నమాట మన ఫుడ్. ఇది వచ్చి బనానా ఫ్రై, ఇంకోటి ఏదో కర్రీ, సాంబారు, అప్పడము, ఏదో కర్రీ, రైస్ ఉండి ఎంతలా ఉంటుందో ఇక్కడ ఇదే తింటారు. పర్లేదు, నిన్న తిన్నదానికంటే పర్లేదు, బాగానే ఉంది. నేనైతే మరీ దారుణంగా ఉంది. ఇక్కడ కొద్దిగా పర్లేదు. ఇది వచ్చి రాడిష్తో కర్రీ చేస్తాడు. రాడిష్తో మన సైడ్ కర్రీలో చేసి సాంబార్లో వేస్తాడు అంతే. నేను కర్రీలో చేస్తాడు, కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా కేరళలో గ్రీనరీ ఎక్కువ బాగుంటాయి చెట్లన్నీ అని చెప్పి. ఇప్పుడు నేను బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఇలా నడుచుకొని వచ్చాను. మేబీ ఒక 200 మీటర్స్ అట్లా ఉంటుంది. చూడండి వెనకాల ఎట్లా ఉందో. అటు సైడ్ టౌన్ ఉంది. జస్ట్ నడుచుకొని వచ్చిన ఎట్లా వచ్చా చూడండి ఎట్లుంది. లిటరల్లీ మొత్తం ఒక అడవి టైప్లో ఉంది. ఫుల్ గ్రీనరీ. టౌన్ అయినా సరే టౌన్ పక్కన కూడా చూడండి ఎంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. మేబీ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఆ కారణం అయి ఉండొచ్చు. బట్ ఎనీవే ఇంత గ్రీనరీ మెయింటైన్ చేయాలంటే కష్టం కదా వర్షాలు పడుతున్నా కూడా. ఇప్పుడు బెంగళూరు కూడా ఒకప్పుడు ఫుల్ గ్రీనరీ ఉంది. నేను మేబీ 5 years అయిందిలే, 5 years 6 years ఉంటుంది బెంగళూరుకి వచ్చి. ఆ టైంలో ఫుల్ గ్రీనరీ, రోడ్డు పక్కన కూడా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఇప్పుడు ఎట్లా పోయినాయో పాపం. ఇప్పుడేమో నీళ్ళు లేవంట బెంగళూరులో. అంటే ఇప్పుడు వచ్చినాయండి, ముందు విన్నున్నాను. అప్పుడు బాగా తిరిగి అలసిపోయా. అప్పటి నుంచి తిరిగి దాదాపు 2 గంటల నుంచి తిరుగుతాం. ఏం చేయాలి అర్థం కాదు. అందుకే చూద్దామనే. కేరళలో మ్యాంగో జ్యూస్ మాత్రం సూపర్ ఉంది అసలు. నేను కూడా సొంత ఉన్నాను, భలే ఉంది టేస్ట్. ఇది ఒకటి సూపర్ టేస్ట్.